నమామి తమసః పరమర్కవర్ణం పూర్ణం సనాతన పదం పురుషోత్తమాఖ్యం యస్మిన్నిదం జగదశేషమశేషమూర్తౌ రజ్వాం భుజంగమయివ ప్రతిభాసితం వై ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః స్తుష్టువాగంసస్తనూభిః వ్యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. యత్పరం బ్రహ్మ సర్వాత్మా విశ్వస్యాయతనం మహత్ సూక్ష్మాత్ సూక్ష్మతరం నిత్యం తత్వమేవ త్వమేవ తత్. ఏవి లేకపోయినా ఒకటి ఉంది అని అంటే ఆ లేనివి ఉన్నదాని లక్షణాలు కావు. ప్లీజ్, ఏవైనా ఉండొచ్చు కనుక ఉన్నది ఏదో మరొక దానితో కలిసి ఉన్నట్లుగా అనిపించవచ్చు. అలా ఉన్నవి ఏవో అవి లేకపోయినా ఒకటి ఉంది అనుకోండి, ఆ ఉన్నదేదో ఇది సత్యమేమో కానీ అంతకుముందు ఏవైతే ఉన్నావో అవి లేకపోయినా ఇది ఉండేటప్పుడు ఆ లేనివి ఏవో అవి దీని లక్షణాలు కావు. ఎందుకని? దీని లక్షణాలు కనుక అయితే అవి లేనప్పుడు ఇది కూడా లేకుండా పోవాలి. సింపుల్. కనుక సత్యం ఏదైతే ఉందో అది ఎప్పుడూ ఉంది. మరొకటి సత్యంలాగా కనిపించినా అది లేకపోయినా సత్యం ఉండేటప్పుడు ఆ లేనిదేదో అది సత్యం కాదు, అది మిథ్య. కాబట్టి కుండ లేకపోయినా మట్టి ఉండేటప్పుడు కుండ అనేటువంటిది మట్టి లక్షణం కాదు, అది లేకపోయినా ఇది ఉంది కనుక విలక్షణంగా. కనుక కుండ మిథ్య అని తెలుసుకున్నాం. అట్లాగే మట్టి ఏదైతే ఉందో మృత్తికేత్యవ సత్యం, ఇది సత్యం అని తెలుసుకున్నాం. కాబట్టి యత్ పరమం బ్రహ్మ సర్వాత్మ, సర్వంలో ఏదైతే సత్యవస్తువుగా తెలుస్తూ ఉందో అది సర్వాత్మ. అంటే సర్వం విదితం అవిదితం, మనకు తెలిసింది మనకు తెలియంది, అవి అలా ఉండడానికి ఆధారమైనటువంటి చైతన్యం ఏదైతే ఉందో అది సర్వాత్మ. సర్వాత్మ అది అలా ఉండడానికి ఏది ఆధారమో అది సర్వాత్మ. కాబట్టి మట్టి మట్టిగా ఉండడానికి కుండ కాదు ఆధారం. కుండ లేకపోయినా మట్టి ఉంటుంది, అందుకని అది సర్వాత్మ కాదు, మట్టి సర్వాత్మ. ఎందుకని? అన్ని పాత్రలు, ఏ పాత్ర ఏ విధంగా ఉన్నా ఆ పాత్ర అలా ఉండడానికి ఆధారమైనటువంటిది మట్టి కనుక ఇది సర్వాత్మ అవుతూ ఉంది. ఇట్లా అర్థం చేసుకుంటూ పోవాలి. కనుక యత్పరం బ్రహ్మ సర్వాత్మ
కాబట్టి సర్వాత్మ గనక, సర్వం అంటే సమస్తమైనటువంటి ఈ విశ్వం, కాబట్టి విశ్వస్యాయతనం మహత్, దానికి ఆధారంగా తెలుస్తూ ఉంది. ఏ విశ్వం అయితే వివిధ ప్రత్యయ గమ్యం అనేకమైనటువంటి రూపాలతో విషయాలతో తెలుస్తూ ఉందో, ఈ ప్రపంచం పృథక్ వేరుగా తెలుస్తూ ఉందో, ఈ వేరుగా తెలిసేటువంటి ఈ ప్రపంచానికి ఆధారంగా ఏదైతే ఉందో అది మహత్, విశ్వస్యాయతనం, విశ్వస్య ఆధారం ఇది. సూక్ష్మాత్ సూక్ష్మతరం, ఇది ఆకాశమే సూక్ష్మంగా తెలుస్తూ ఉంది కనుక ఆకాశం కన్నా సూక్ష్మము, అందువల్ల సూక్ష్మాత్ సూక్ష్మతరం. ఎప్పుడైతే సూక్ష్మాత్ సూక్ష్మతరం అన్నాడో ఆకాశాదేహే అపి సూక్ష్మతరం, ఆకాశం కంటే కూడాను సూక్ష్మతరం, ఎందుకంటే అది సూక్ష్మం అన్నిటికన్నా, దానికన్నా సూక్ష్మమైనటువంటిది. ఎప్పుడైతే ఆకాశం కన్నా సూక్ష్మం అని అన్నాడో అస్య సర్వకారణత్వాత్, అన్నిటికీ కారణం ఇదే అయ్యింది. ఆకాశం నుంచి సమస్తం వచ్చాయి, ఆకాశం కూడా దాని నుండి వచ్చింది కనుక తతః ఆకాశ సంభూత, దాని నుండి ఆకాశం ఎప్పుడైతే వచ్చిందో అస్య సర్వకారణత్వాత్, సమస్తానికి కారణమైనటువంటిది ఆ పరబ్రహ్మతత్వంగా తెలుస్తూ ఉంది. కారణం ఉండడం వల్ల కార్యం ఉంది. ఇది సమస్తం ఏ ప్రపంచం అయితే తెలుస్తుందో ప్రపంచం కార్యరూపంలో తెలుస్తుంది, దీనికి ఆధారంగా బ్రహ్మం తెలుస్తుంది. జగత్ కార్యరూపంలో తెలుస్తుంది, దీనికి ఆధారంగా కారణం బ్రహ్మం తెలుస్తూ ఉంది. కార్యం ఉంది, కారణం ఉంది, కార్యం లేదు, కారణం ఉంటుంది. క్లియర్? జగత్తు ఉంది, బ్రహ్మం విశ్వశాయతనం మహత్, బ్రహ్మం ఉంది. రేపు జగత్తు లేదు, విలీనం అయిపోయింది, సుషుప్తి కాలే ఇక్కడ, అట్లాగే ప్రళయకాలే అక్కడ ప్రళయ సమయే. ప్రళయంలో జగత్తు విలీనమైపోయినా కూడాను ఎక్కడ విలీనమైంది? బ్రహ్మంలోనే విలీనమైంది కనుక కార్యం కారణంలో విలీనమైంది. కార్యం లేకపోయినా కారణం ఉంది. ఇది లేకపోయినా అది ఉంది అంటే ఇది ఏదైతే ఉందో ఇది దాని లక్షణం కాదు. అండర్స్టాండ్ ద పాయింట్? క్లియర్? జగత్తు లేకపోయినా బ్రహ్మం ఉందంటే ఇది దాని లక్షణం కాదు. కుండ లేకపోయినా మట్టి ఉందంటే కుండ లక్షణం మట్టిది కాదు. మట్టి ఉండడం వల్ల కుండ ఉంది, కారణం. కాబట్టి కార్యంలో ఉండేది కారణమే, కార్యం లేకపోయినా కారణం ఉంటుంది. ఇట్లా అర్థం చేసుకుంటూ పోవాలి కార్యకారణం. ఓకే, కనుక సూక్ష్మాత్ సూక్ష్మతరం, అందువల్ల నిత్యం. నిత్యం కార్యం నిత్యం కాదు, ఒక కాలంలో ఉంటుంది. ఒక కాలంలో ఉండేది కార్యం. కారణం ఏదైతే ఉందో ఇది అన్ని కాలాల్లో ఉండి కాలాతీతంగా ఉంది, అందువల్ల నిత్యం. కాలవాచకం, అది సదా కాలవాచకం కనుక నిత్యమయ్యింది. సూక్ష్మాత్ సూక్ష్మతరం నిత్యం అక్కడికి వచ్చిందండి. తత్, అది ఏదైతే ఉందో తద్ బ్రహ్మ త్వమేవ, అది ఇప్పుడు వచ్చినదంటే ఏంటంటే జగత్తు ఉంది, బ్రహ్మం ఉంది. బాగా అర్థం చేసుకోండి, ఇది అన్వయ వ్యతిరేకం. జగత్తు ఉంది, బ్రహ్మం ఉంది. జగత్తు లేదు, బ్రహ్మం ఉంది. తత్, ఆ బ్రహ్మం త్వమేవ, నీవే అది. అంటే ఏంటి? నీవు ఉన్నావు, అవస్థాత్రయం ఉంది. అవస్థాత్రయం లేదు, నువ్వు ఉంటావు. దట్స్ ద పాయింట్. బ్రహ్మం ఉంది, జగత్తు ఉంది. జగత్తు లేదు, బ్రహ్మం ఉంది. నీవు ఉన్నావు. నిన్నటి వరకు మనం చూసినట్టుగా ఏదైతే స్వప్నే సజీవ సుఖదుఃఖ భోక్త స్వమాయయ కల్పిత జీవలోకే సుషుప్తి కాలే సకలే విలీని తమోభిభూత పరితృప్తిమేతి, అది ఏదైతే ఉందో ఆ చైతన్యం ఏదైతే ఉందో ప్రత్యక్ చైతన్యం భాతి. ప్రత్యక్ చైతన్యం భాతే. నేను ఉన్నాను, అహమస్మి 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 అని ఏదైతే అంటూ ఉన్నావో ఆ అహం ఏది? నేను అహం అంటున్నా, నీ దగ్గరకు వస్తే త్వం అంటున్నా. అర్థమవుతుంది? త్వం అహం, తత్ అది, తత్ త్వమేవ, అది నీవే. త్వమేవ తత్, నీవే అది. కాబట్టి అక్కడ డిఫరెన్స్ లేదు. కనుక ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తి ప్రపంచాన్ని ఏదైతే ప్రకాశింపజేస్తూ ఉందో, స్థూల సూక్ష్మ కారణ శరీరాన్ని ఏదైతే ప్రకాశింపజేస్తూ ఉందో అది దీనికి కారణమైంది కనుక, ఇవన్నీ ఉండడానికి అది ఆధారం అయ్యింది. ఇవి లేకపోయినా అది ఉంటూ ఉంది కనుక ఇవి దాని లక్షణాలు కాదు. కాబట్టి బ్రహ్మ సత్యం, జగద్మిథ్య. ఓకే, మిథ్య అంటే ఏంటి? లేనిదని కాదు, దాని మీద ఆధారపడి ఉందని అర్థం. కాబట్టి ఈ అవస్థాత్రయం ఏదైతే ఉందో, శరీరత్రయం ఏదైతే ఉందో, ఇవి లేవని కాదు, వ్యవహార యోగ్యత్వం ఉన్నాయని తెలుస్తూ ఉన్నది. దీంతోనే మనం సాధన చేస్తున్నాం, దీంతోనే మనం శ్రవణం చేస్తున్నాం. ఇవి ఉన్నవి, కానీ ఆధారపడి ఉన్నది. దేని మీద ఆధారపడి ఉన్నాయి? చైతన్యం మీద ఆధారపడి ఉన్నాయి. ఆ చైతన్యం సత్యం. ఏదైతే ఆధారపడి ఉందో అది మిథ్య. ఈ మిథ్య ఉండడానికి చైతన్యం ఆధారం. కాబట్టి ఇది దానికన్నా వేరుగా ఉండలేదు కనుక మిథ్య కూడా బ్రహ్మమే, కానీ బ్రహ్మం మిథ్య కాదు. దిస్ ఈస్ ది అన్వయ వ్యతిరేకం. మిథ్య కూడా బ్రహ్మమే, అది అనంతమైనప్పుడు దానికన్నా వేరుగా ఉండేందుకు అవకాశమే లేదు కనుక మిథ్య కూడా బ్రహ్మమే, కానీ బ్రహ్మం మిథ్య కాదు. కుండ కూడా మట్టే, కానీ మట్టి కుండ కాదు. ఫినిష్. నెక్స్ట్, జాగ్రత్ స్వప్న సుషుప్త్యాది
ప్రపంచం యత్ ప్రకాశతే తద్బ్రహ్మాహమితి జ్ఞాత్వా సర్వబంధైః ప్రముచ్యతే. విముక్తయే ఇది. ఇంకా కొద్ది అవస్థాత్రయ ప్రక్రియలో నిన్నటి వరకు చాలా వరకు చూచాం. ఇంకా కొద్ది డీప్గా వెళుతూ ఉన్నాం. ఎందుకంటే స్వరూపాన్ని తెలుసుకోవడానికి, ఆరోపాన్ని నిరాకరించడానికి, ఆరోపాన్ని నిరాకరించడానికి, స్వరూపాన్ని తెలుసుకోవడానికి. ప్లీజ్, జాగ్రత్త, స్వప్న, సుషుప్త్యాది ప్రపంచం యత్ ప్రకాశతే తద్బ్రహ్మ అహం ఇది జ్ఞాత్వా. కేవలం జ్ఞానం. సర్వబంధైః ప్రముచ్యతే. జాగ్రత్త ప్రపంచం తెలుసుకున్నాం మనం ఏమిటో. ఈ జాగ్రత్తలు ఎవరైతే ఈ జాగ్రత్త ప్రపంచాన్ని తెలుసుకుంటూ ఉన్నాడో ఇతనికి ప్రత్యక్ష అనుభవం కలుగుతూ ఉంది. ఇంద్రియాలు ఇంద్రియ విషయాలతో సంబంధాలు ఏర్పరచుకున్నప్పుడు అనుభవాలు కలుగుతూ ఉన్నాయి. ఇది ప్రత్యక్షం. దాంతోపాటుగా ఇది ప్రత్యక్ష ప్రమాణం తెలుస్తూ ఉంది. విశ్వం ఉంది, విశ్వాన్ని నేను తెలుసుకుంటూ ఉన్నా. అట్లాగే అనుమాన ప్రమాణం. గతంలో నేను ఏబోబో చూచున్నాను, వాటిలో కొద్ది భాగం చూస్తే దాన్ని బట్టి కూడా అర్థం చేసుకుంటూ ఉన్నా. ఇక మూడవది జ్ఞాపకాలు, స్మృతులు. కాబట్టి గతంలో నాకు అనేకమైనటువంటి అనుభవాలు ఉన్నాయి, వాటిని ఆధారం చేసుకుని ఇప్పుడు ఉండేటువంటి వాటిని అర్థం చేసుకుంటున్నా. ఇదంతా కూడాను విశ్వంలో జరుగుతూ ఉంది. కాబట్టి విశ్వంలో ఏదైతే జరుగుతూ ఉందో అవన్నీ కూడాను నాకు తెలుస్తూ ఉన్నాయి. ప్లీజ్, చాలా తెలుసుకుంటున్నాను నేను. ఇది జాగ్రత్త. ఇదే నేను స్వప్నే సజీవ సుఖ దుఃఖ భోక్త. కాబట్టి స్వప్న ప్రపంచం ఏదైతే ఉందో ఇది కేవలం స్వమాయ కల్పిత జీవలోకే, నాకు నేనుగా తయారు చేసుకున్నది. కాబట్టి అది కూడా నాకు తెలుస్తూ ఉంది. ఓకే. సుషుప్తి ఏదైతే ఉందో అక్కడ ప్రత్యేకించి ఏమీ తెలియడం లేదు అనేది తెలుస్తూ ఉంది. ఎందుకని? ఏదో తెలుసుకోవడానికి మనసు లేదు గనక, సకలేవి లేని మనసు లేకపోయినా నేనున్నాను గనక ఏమీ తెలియడం లేదు అనేది మేలుకున్న తర్వాత చెబుతూ ఉన్నాం. ఇదంతా నిన్న అర్థం చేసుకున్నాం. తత్ అది ఏదైతే ఉందో, ఏది జాగ్రత్తలో ఏది తెలుసుకుంటూ ఉందో, ఏది ప్రకాశింపజేస్తూ ఉందో, భాసక లక్షణం ప్రకాశింపజేసేది. భాష్యం అంటే ప్రకాశింపబడేది. భాష్యం అంటే ప్రకాశింపబడేది. ఇప్పుడు రాత్రి ఇక్కడ ఒక లైట్ వెలిగించామనుకోండి, అది భాసకం, ఇది భాష్యం. కాబట్టి ఆ లైట్లో మనకి వేదిక తెలుస్తూ ఉంది. ఏదైతే తెలుస్తూ ఉందో మరొక దాని ఆ ప్రకాశం చేత ఏదైతే తెలుస్తూ ఉందో ఇది భాష్యం, అది భాసకం. ఇది భాష్య భాసక సంబంధం. ఎక్కడైనా ఏదైనా తెలుస్తూ ఉంది అంటే దాన్ని తెలియడానికి ఆధారమైంది ఏదో. ఆ తెలిసేటువంటిది, తెలియబడేటువంటిది జడంగా ఉంటుంది. ఆ తెలుసుకోవడానికి ఆధారమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది చైతన్యంగా ఉంటుంది. ఇలా చూచినప్పుడు ఈ ప్రపంచం అంతా కూడాను, జగత్తంతా కూడా ఇదం అని ఏదైతే తెలియబడుతూ ఉందో ఇది భాష్యం, భాసకం కాదు, భాష్యం. ఎందుకని? ఎక్కడా మనకు చైతన్యం ఉన్నట్టుగా కనిపించడం లేదు కనుక అహమస్మి, నేను ఉన్నాను అని మాత్రం తెలుస్తూ ఉంది. ఈ నేను అనేటువంటి దాన్ని ఎక్కడ తీసుకెళ్ళి పెట్టాలంటే మనకు అర్థం కావడం లేదు. దీన్ని జాగ్రత్తలో పెడదామా అంటే దేహము, ఇంద్రియాలు, మనసు, బుద్ధి జాగ్రత్త అవస్థలో పనిచేస్తూ ఉన్నాయి కనుక జాగ్రత్త అవస్థలో ఇవన్నీ ఉన్నాయి కనుక ఆ నేను అనేది ఏదో అహం అది వీటిల్లో పెడదామంటే సుషుప్తి అవస్థ, మన స్వప్నావస్థలో ఇవి లేవు. వచ్చిన బాధ అది. కనుక దాన్ని తీసుకెళ్ళి స్వప్నావస్థలో ఉంచుదామా? నేను స్వప్నంలో ఉండేటువంటి తైజస్సుని నేను అహం తైజసహ అని చెబుదామంటే ఇది మళ్ళీ సుషుప్తిలోనూ జాగ్రత్తలోనూ లేదు. కానీ స్వప్నం ఉన్నట్టు తెలుస్తూ ఉంది, జాగ్రత్త ఉన్నట్టు తెలుస్తూ ఉంది, సుషుప్తి ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఈ మూడింటిని ఎవరు ప్రకాశింపజేస్తున్నారు? ఈ మూడింటికి సంబంధించిన జ్ఞానం నాకుంది గనక నేను ప్రకాశింపజేస్తున్నా. ఆ నేను ఎవరు? చైతన్యం ఏవా, నేను చైతన్యమే. ఈ చైతన్యం ఉంటేనే ఇక్కడ తెలుస్తుంది. ఈ దేహం ద్వారా ప్రపంచాన్ని తెలుసుకోవడానికి చైతన్యం ఆధారం. నేను ఉన్నాను అని ఈ మైక్ చెప్పడం లేదు, అర్థమవుతుంది? నేనున్నానని కుండ మాట్లాడడం లేదు. అయం ఘటః అస్తి, ఈ కుండ ఉంది అని నేను చెప్తున్నాను. ఆ ఉంది అనేది దేని మీద ఆధారపడింది? అయం ఘటః, ఈ కుండ ఉంది అంటున్నాను. ఆ ఉంది అని చెప్పేది ఎవరు? కుండ కాదు, కుండ ఉంది, అలా ఉంది అని నేను చెప్తూ ఉన్నా కనుక నేను సత్యంగా తెలుస్తూ ఉన్నా. ఇటువంటి నేను
ఒక కాలంలో ఏదైతే ఉందో దాన్ని ప్రకాశింపజేస్తున్నా. కాబట్టి నేను ఉంటేనే ఈ దేహం పనిచేస్తుంది, లేకపోతే పనిచేయదు, ఇది శవంగా మారిపోతుంది. అదొక్కటే మనకు దృష్టాంతం. శవము దేహం ఉంది అయినా కూడా అది చూడలేకపోతుంది, తెలుసుకోలేకపోతుంది. ఇక్కడ జ్ఞానం కలుగుతూ ఉంది అని అంటే నేనున్నా, అహమస్మి. కాబట్టి నేను ప్రకాశింపజేస్తూ ఉన్నా. నేను భాసకం, అది భాష్యం. ఈ దేహం ఇది భాష్యం గనక ఇల్యూమిండ్ ప్లీజ్. ఇల్యూమిన్ చేసేది ఎవరు? నేను. ప్రకాశింపజేసేది నేను. నేను దీన్ని ప్రకాశింపజేస్తున్నా. ఇది ప్రపంచాన్ని తెలుసుకోవడానికి నేను ఆధారంగా ఉన్నాను గనక నేను భాసక. ఇది భాష్యం. ఇది భాష్య భాషక సంబంధం. అట్లాగే స్వప్నంలో ఏదైతే ఉందో ఆ స్వప్న ప్రపంచాన్ని కూడాను నేను ప్రకాశింపజేస్తూ ఉన్నా, అది ప్రకాశింపబడుతూ ఉంది. మరి సుషుప్తిలోకి వచ్చిన తర్వాత ఏది తెలియకుండా, మనసు లేకుండా పోయినా అలా లేదు అనే దాన్ని కూడాను నేను ఉండి ప్రకాశింపజేస్తున్నా. అది లేదు అని అంటే నేను లేకుండా పోలేదు. ఒకటి లేదు అని చెప్పినప్పుడు అలా లేదు అని చెప్పేటువంటి నేను ఉన్నా, అది అస్థి, అహమస్మి, అక్కడ ఉన్నాను. కాబట్టి ఒకటి ఉంది, నేనున్నాను. ఆ ఉన్న ఒకటి లేదు, నేనున్నాను. ఇది తమాషా. జాగ్రత్త ఉంది, నేను ఉన్నాను. స్వప్నంలోకి పోయినప్పుడు నేనున్నాను లేదా? కానీ జాగ్రత్త లేదు, అది తమాషా. జాగ్రత్త ఉంది, నేనున్నాను. స్వప్నంలోకి వచ్చినప్పుడు నేనున్నాను, కానీ జాగ్రత్త లేదు. సుషుప్తిలోకి వెళ్ళినప్పుడు జాగ్రత్త స్వప్నాలు లేవు, కానీ నేనున్నాను. కాబట్టి ఈ మూడు అవస్థల్ని నేను ప్రకాశింపజేస్తూ ఉన్నా. నేను ఉంటేనే ఇవి ప్రకాశిస్తూ ఉన్నాయి. మూడు అవస్థల్లో తెలుసుకునేది ఎవరు అనంటే, ఏ అవస్థకు అదే గనక అయితే రెండో అవస్థలో మొదటి దాని యొక్క స్మృతి కలగడానికి అవకాశం లేదు. జాగ్రత్త అవస్థను జాగ్రత్త అవస్థ తెలుసుకొని స్వప్నావస్థను తెలుసుకుంటే జాగ్రత్తలో మేలుకున్న తర్వాత స్వప్నం యొక్క జ్ఞాపకాలు మనకు ఉండడానికి అవకాశం లేదు. ఎందుకని స్వప్నం పోయింది కనుక. జాగ్రత్త స్వప్న సుషుప్తిల్లో ఏదో ఉంది. సర్వాత్మది యత్ పరమం బ్రహ్మ సర్వాత్మ విశ్వస్యాయతనం మహత్. ఆ విశ్వానికి ఏది ఆధారంగా ఉందో సమస్త మార్పులకి, అట్లే ఈ దేహంలో, సూక్ష్మ శరీరంలో, కారణ శరీరంలో, స్థూల దేహంలో, ఈ మూడిట్లో కూడాను స్థూల సూక్ష్మ కారణాలలో ఏదైతే ఉందో ఆధారంగా అది మాత్రం ఎప్పుడూ ఉంది. ఇవి ఉన్నప్పుడు అది ఉంది, ఇవి లేవు అది ఉంది. కనుక ఇక్కడ తెలుసుకునేది ఎవరు? ప్రకాశింపజేసేది ఎవరు? ప్రకాశించేది జ్ఞానం. ఆ జ్ఞానం దేనికి సంబంధించింది? అది ఎక్కడ? జాగ్రత్త స్వప్న సుషుప్త్యాది ప్రపంచం. ఇదొక ప్రపంచం, మన ప్రపంచం. జాగ్రత్త స్వప్న సుషుప్తి. అక్కడ సృష్టి స్థితి లయం, అది జగత్తుకు సంబంధించింది. మన దగ్గరికి వెష్టికి వస్తే అది సమిష్టి. ఇది వెష్టికి వచ్చినప్పుడు జాగ్రత్త స్వప్న సుషుప్తి. ఈ ప్రపంచం యత్ ప్రకాశతే, అది ఏదైతే ప్రకాశింపజేస్తూ ఉందో. ఇంటి జ్ఞానం. ప్రకాశింపజేయడం అంటే జ్ఞానం, ప్రకాశం అంటేనే జ్ఞానం, జడం అంటే అజ్ఞానం. ఓకే, ఏది ప్రకాశింపజేస్తుందో ఆ ప్రకాశింపజేసేది ఏది? అది భాసక లక్షణం, అదే తెలుసుకునేది. ఇప్పుడు ఎవరు కనిపించినా మీరు ఎవరండి అని అడుగుతాం. అది విచిత్రం. ఎవడన్నా కనపడండి, బస్సు ఎక్కామనుకోండి, మన సంబంధం ఎవరు సార్ మీరేం చేస్తారండి, ఎవరండి మీరు? మనం ఎవరో మనది తెలియదు. ఎవరినైనా మీరు ఎవరైనా అడిగేవాడు ఎవడంటే వాడెవడో వాడికి తెలియనివాడు. ఎవరైనా మీరెవరు సార్, నీకెందుక, నువ్వెవరైనా అడిగాడు అనుకోండి, ఏం చెప్తావు? ఆన్సర్ లేదు మన దగ్గర. కాబట్టి నేనెవరో నాకు తెలియకపోవడం వల్ల అందరిని అడుగుతున్నా. అందరెవరో తెలిస్తే లాభం లేదు, అందరినీ తెలుసుకుని నేనెవరో తెలియాలి. అది తమాషా. నేను తెలిస్తే ఇంకేం లేదు. నేను తెలిసాను అనుకోండి, ఏమని తెలుస్తాను నేను? అహం బ్రహ్మ అస్మి. ఆయన ఎవరు? బ్రహ్మ. ఈ దేహాన్ని ప్రకాశింపజేయడానికి ఏ చైతన్యం అయితే ఆధారంగా ఉందో ఆ దేహాన్ని ప్రకాశింపజేయడానికి కూడా అదే చైతన్యం ఆధారమైందో గనక నేనే అదే నేను. తత్ త్వమేవ తత్. కాబట్టి ఆయన అడగాల్సిన అవసరం లేదు. నేను దేహం అనుకునేవాడిని ఈ దేహానికి సంబంధాలన్నీ గుర్తించేసి ఇది ఎవరికి పుట్టింది, ఎవరికి సంబంధించింది, ఎవరి కులము, ఎవరి గోత్రము, ఎవరి బిడ్డ, ఎవరికి మామ, ఎవరికి అల్లుడు. అందుకని ఆయన ఎవరికి మామ, ఆయనకి ఎవరికి అల్లుడు, ఆయన ఏం కులము, ఇది వ్యవహారం. ఇక్కడ స్టార్ట్ అవుతా ఉంది ట్రబుల్ అంతా. ఎప్పుడైతే దేహం నేను, కాబట్టి దీన్ని వదలాల. దేహేహం మతి ఉజ్జతాం, దేహే అహం మతి, అనాత్మని అహమితి మతి ఉజ్జతాం. దీన్ని వదిలిపెట్టాలి మొట్టమొదట. అది జరగడం లేదు. ఎందుకో తెలుసా? దాంట్లో తాదాత్మ్యం చెంది ఉన్నాం. జాగ్రత్త అవస్థకు వస్తే జాగ్రత్త అవస్థ నేను, స్వప్నావస్థకు వస్తే స్వప్నావస్థ నేను, సుషుప్తి అవస్థకు పోతే సుషుప్తి అవస్థ నేను. ఇక్కడ
శాస్త్రం ఏం చేస్తుందో తెలుసా, దీన్ని కాస్త విచారం చేయమంటుంది. ఎందుకని, ఈ మూడిట్లో నువ్వు ఉండి మూడిటిని ప్రకాశింపజేస్తూ ఉండేటప్పుడే కదా, నువ్వే కదా ప్రకాశింపజేసేది. జాగ్రత్తని, స్వప్నాన్ని, సుషుప్తిని, ఈ మూడింటిని ఎప్పుడైతే నువ్వు ప్రకాశింపజేస్తూ ఉన్నావో, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, మూడిట్లో నువ్వు ఉన్నావు అంటే దాని అర్థం ఏంటో తెలుసా, మూడిట్లో నువ్వు లేవు. ఇదే పాయింట్. లేదు, మూడిట్లో నేనున్నాను కనుక, మూడు అంటే అది ఇక్కడ లేదు, ఇది అక్కడ లేదు, వచ్చిన బాధ అది. మూడిట్లో నేనున్నాను అని అన్నప్పుడు మూడిటిని ప్రకాశింపజేస్తూ ఉన్నాను. అవి ఉంటే అలా ఉన్నవి అనడానికి ఆధారంగా ఉన్నాను, అవి లేకపోయినా నేనుంటాను. ఇది శాస్త్ర హృదయం. అర్థమవుతుంది. కాబట్టి అయ్యా నేను జాగ్రత్తని ప్రకాశింపజేస్తున్నాను, నేను జాగ్రత్తలో ఉన్నాను. నేను జాగ్రత్త నో కాదు. ఎందుకని, స్వప్నం కూడా నువ్వే. కాబట్టి ఎప్పుడైతే మూడిట్లో ఉండి మూడిటిని ప్రకాశింపజేస్తున్నాను అని అన్నావో దాని అర్థం ఏమిటో తెలుసా, మూడిటిని ప్రకాశింపజేస్తే చేయొచ్చు కానీ మూడు నుంచి మాత్రం నువ్వు విడిపడి ఉన్నావు. ఎందుకని, దాన్ని తెలుసుకుంటూ ఉన్నావు. క్షేత్రజ్ఞం చ అపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. అక్కడో క్షేత్రం, ఇక్కడో క్షేత్రం, ఇక్కడో క్షేత్రం. క్షేత్రం అంటే శరీరం. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే. ఈ శరీరాన్ని క్షేత్రము అంటారు. ఇక్కడ మూడు శరీరాలు కనపడతా ఉన్నాయి. జాగ్రత్త అవస్థలో ఏమో స్థూల శరీరం, స్వప్నావస్థలో ఏమో సూక్ష్మ శరీరం. జాగ్రత్త అవస్థలో స్థూల సూక్ష్మాలు రెండు ఉన్నాయి, కానీ స్వప్నావస్థకు వస్తే సూక్ష్మ శరీరం ఒకటే ఉంది. కానీ సుషుప్తి అవస్థ పోయినప్పుడు కారణ శరీరం, అజ్ఞానం ఒకటే ఉంది. కాబట్టి స్థూల సూక్ష్మ కారణాత్ వ్యతిరిక్త ఆ మూడింటిని ప్రకాశింపజేసేది నేనే. ఎప్పుడైతే మూడింటిని ప్రకాశింపజేస్తున్నానో, మూడింటికన్నా అతీతంగా ఉండడం వల్లనే మూడింటిని ప్రకాశింపజేస్తున్నానే కానీ ఈ మూడిట్లో ఏ ఒక్కటి నేనైనా కూడాను రెండవ దాన్ని ప్రకాశింపజేయలేను. ఇది భాషక లక్షణం. ఇది క్షేత్రజ్ఞం. చూడండి, సర్వక్షేత్రేషు ప్లూరల్, సర్వక్షేత్రేషు అన్ని క్షేత్రాల్లో, క్షేత్రజ్ఞం సింగులర్. క్షేత్రాలు అనేకం, క్షేత్రజ్ఞుడు ఒకడే. మట్టి కుండలు అనేకం, ఆకాశం ఒకటే. స్థూలం వేరు, సూక్ష్మం వేరు, కారణం వేరు. ఇవి అనేకం కనిపిస్తున్నాయి. వీటిని ప్రకాశింపజేసేటువంటి నేను ఏకం అద్వితీయం. అందువల్ల సర్వక్షేత్రేషు అన్ని క్షేత్రాలలో అని అనడంలో బహువచనాన్ని వాడడం, ప్లూరల్గా వాడడం, దాన్ని సర్వక్షేత్రేషు. సర్వక్షేత్రేషు ఏది, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు. వీటిని ప్రకాశింపజేసేటువంటి నేను కూడాను అనేకంగా ఉన్నానేమో. నో, క్షేత్రజ్ఞం సింగులర్. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. అర్జున, అన్ని క్షేత్రాల్లో ఏదైతే తెలుసుకుంటూ ఉండాలో అదే క్షేత్రజ్ఞం. అదే ఏం లేదు, క్షేత్రానికి క్షేత్రజ్ఞానికి ఒకటే అక్షరం తేడా. క్షేత్రం, క్షేత్రం, క్షేత్రజ్ఞ అంతే. ఇంకది జ్ఞ, ఆ జ్ఞత్వం, ఆ జ్ఞ అనేది తెలుసుకోవడం. ఆ తెలుసుకునేది ఎవడు? క్షేత్రం కాదు. నిద్రపోతూ ఉంటే క్షేత్రం ఉంది కదా, క్షేత్రం తెలుసుకునేటట్టయితే మన ఇంట్లో దొంగట్ట పడతాడా? క్షేత్రం తెలుసుకోలేదని మనకు తెలియకపోయినా దొంగకు తెలుసు. దొంగగా తెలుసు కనుకే దొంగ చెప్తూ ఉన్నాడు, క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి, నన్ను క్షేత్రజ్ఞుడు అని తెలుసుకో. ఓకే. కాబట్టి ఆ తెలుసుకునేది ఏదో అది మాత్రం దేహం కాదు. ఆ తెలుసుకునేది ఏదో అది మాత్రం ప్రాణం కాదు. ప్రాణమే గన కొందరు అంటారు ప్రాణం వల్లనండి తెలుసుకునేది. ప్రాణం వల్లగా తెలుసుకునేది. ప్రాణం వల్ల తెలుసుకునేటట్లయితే ఇంకా ఫిజిషియన్సే ఉంటారు, సర్జన్స్ ఉండరు. అర్థమవుతుంది. సర్జన్సే దొరకరు ఎక్కడ. ఎందుకని? మరి ఆపరేషన్ చేయాలంటే అనెస్థిషియా ఇవ్వాలి. మొత్తం మంది ఇస్తే కానీ ఆపరేషన్ చేయలేడు. మొత్తం మంది ఇచ్చి రోగి పడుకొని ఉంటాడు, డాక్టర్ కోస్తూ ఉంటాడు. ప్రాణం కనుక తెలుసుకునేటట్లయితే ప్రాణం ఉంది అక్కడ. ప్రాణానికి కనుక జ్ఞానం ఉంటే ప్రాణం లేదా? మొత్తం మంది ఇస్తే మనసు పనిచేయడం లేదా? అసలు ప్రాణం పోయిందే. ప్రాణం పోతే కోయడం ఎందుకు? ప్రాణం పోసినా కోసాడు అనుకోండి, దాన్ని ఆపరేషన్ అంటారా? దానికి వేరే పేరు ఉంది, పోస్ట్ మార్టం. అది అర్థమవుతుందా ఇప్పుడు? అందువల్ల ప్రాణం ఉంది కానీ తెలుసుకునేది ప్రాణం కాదు. అందువల్ల ప్రాణం అల్లాడుతూ ఉంటే కూడా ఉపశమ రోగులను చూడండి, ఆస్తమా వచ్చిన వాడు నా ప్రాణం అల్లాడుతుంది. నీ ప్రాణం అల్లాడుతుందని నీకు తెలుస్తుంది. అది ప్రాణం భాష్యం, నువ్వు భాషకం, దాన్ని ప్రకాశింపజేస్తూ ఉన్నావు. దేర్ఫోర్
భాష్య భాషక సంబంధం అది ప్రకాశింపబడుతూ ఉన్నాయి, ఇది ప్రకాశిస్తూ ఉంది. ప్రకాశింపబడేటి వేరుగా ఉన్నాయి, ప్రకాశించేది మూడిట్లో ఉంది. మూడు లేకపోయినా కూడా తాను ఉంది. ఇది ప్రకాశ లక్షణం. ప్రపంచం యత్ ప్రకాశతే తద్బ్రహ్మ. అదే తద్బ్రహ్మ అహం ఇతి జ్ఞాత్వ. ఇది తమాషా. అహం ఇతి జ్ఞాత్వ తద్బ్రహ్మ, ఏదైతే బ్రహ్మ పదార్థం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మగా ఉందో తద్బ్రహ్మ అహం ఇతి. చూచారా, అయం ఆత్మ బ్రహ్మ మహావాక్యం. కాబట్టి అయం ఆత్మ, ఈ ఆత్మ, ఏ ఆత్మ ఏదైతే స్థూల సూక్ష్మ కారణాల్లో ఉండి వాటినంతా ప్రకాశింపజేస్తూ వాటికి విలక్షణంగా ఉందో చెప్తాడు. ఇక అది తదాత్మ. ఆ ఆత్మ ఏదైతే ఉందో అయం ఆత్మ బ్రహ్మ ఏవ, అది బ్రహ్మమే. ఎందుకని బ్రహ్మము చైతన్యమే, ఇదే చైతన్యమే. జ్ఞాత్వా, జ్ఞాత్వా, దీన్ని తెలుసుకోవడం. ఇది గనక తెలుసుకుంటే సర్వబంధై విముచ్యతే. సర్వబంధై అంటే సమస్త కర్మల నుండి అని అర్థం. బంధం అంటే ఏంటంటే ఇది కర్మబంధమే. కాబట్టి గతంలో చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో సంచిత కర్మలు, ఇప్పుడు ఏదైతే అనుభవిస్తున్నాం ఇది ప్రారబ్ధం, రాబోయేది ఏదైతే ఉందో ఆగామి. సర్వబంధై, ఈ మూడు రకాలైనటువంటి కర్మల నుండి విడిపడిపోతూ ఉన్నాడు. సర్వకర్మబంధై విముక్తయే, విముచ్యతే, సంపూర్ణంగా విడిపడిపోతూ ఉన్నాడు. ఎప్పుడు? ఇది జ్ఞాత్వ, ఇది తెలిస్తే. ఏం తెలియాలి? ఆ మూడింటి కూడా ఏదైతే ప్రకాశింపజేస్తూ ఉందో తద్బ్రహ్మ తత్ అహమేవా, అదే బ్రహ్మము, అది నేనే. ప్లీజ్. కాబట్టి తెలుసుకునేది స్వామీజీ మనసు అనొచ్చు. మళ్ళీ మనసు కాదు తెలుసుకునేది, తెలుసుకునేందుకు మనస్సు ఉంది. ఇట్స్ అన్ ఇన్స్ట్రుమెంట్. చూచేవి కళ్ళు కావు, చూచేందుకు కళ్ళున్నాయి. కళ్ళ ద్వారా మనం చూస్తాం, మనసు ద్వారా మనం ఆలోచిస్తాం. అంతస్తేన చైతన్య జ్యోతిష అవభాసితస్య మనసః మనన సామర్థ్యం. మనసు ఇలా ఆలోచిస్తూ ఉంది అంటేనే లోపల చైతన్యం ఉండడం వల్ల దాని ప్రకాశంతో ఇది ఆలోచిస్తూ ఉంది. కాబట్టి భావాలు కదులుతూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలను ఏదైతే తెలుసుకుంటూ ఉందో, భావాలను కూడా ఏదైతే కదిలిస్తూ ఉందో దానికి సాక్షిగా ఉందో, అది తమాషా. యో విజానాతి సకలం జాగ్రత్త స్వప్న సుషుప్తిషు బుద్ధి తద్వృత్తి సద్భావం అభావం అహం ఇతి అయం. అది అడ బుద్ధి తద్వృత్తి సద్భావం అభావమహమిత్యయం. ఇది తమాషా. బుద్ధిని ప్రకాశింపజేసేది ఎవరు? తానే. బుద్ధిని తాను ప్రకాశింపజేస్తుంది కనుక బుద్ధి కూడా భాష్యం, తాను భాసకం. ఎందుకని? బుద్ధి సుషుప్తిలో లేదు, కానీ తానుంది. ప్రకాశింపజేసేటువంటి ఆత్మ ఉంది సుషుప్తిలో కూడా, కానీ బుద్ధి లేదు అక్కడ. ఓకే. బుద్ధి తద్వృత్తి, ఆ బుద్ధిలో నుంచి ఆలోచనలు కదులుతున్నాయి, వృత్తులు. ఆ వృత్తులు ఏంటి? సద్భావం. ఇది ఉంది అనేది వృత్తి ఉంది, సద్భావం. వృత్తి లేదు ఎక్కడ? సుషుప్తిలో. ఆ భావం బుద్ధి యొక్క వృత్తులు ఉన్నప్పుడు బుద్ధి ఉన్నట్లుగా, వృత్తులు లేనప్పుడు బుద్ధి లేనట్టుగా. అంటే బుద్ధి ఉన్నప్పుడు బుద్ధిని ప్రకాశింపజేస్తూ ఉంది, వృత్తులు లేనటువంటి స్థితిలో బుద్ధి శూన్యంగా ఉంది గనక అటువంటి శూన్యాన్ని కూడాను తానే ప్రకాశింపజేస్తూ ఉంది. బుద్ధి తద్వృత్తి సద్భావం అభావం అహం ఇతి అయం. అదేదో తెలుసా? అయం అహం, ఈ నేనే, ఏ నేను, అయం అహం, అయమహం, అయమహం, అయం ఆత్మ, అయం ఆత్మ బ్రహ్మ ఇది. కాబట్టి ఈ ఆత్మయే బ్రహ్మం. ఇది ఈక్వేషన్. ప్లీజ్. అయమాత్మ బ్రహ్మ తత్వం అసి, తత్వం అసి. కనుక జాగ్రత్త స్వప్న సుషుప్త్యాది ప్రపంచం యత్ ప్రకాశతే తద్బ్రహ్మ అహం ఇతి జ్ఞాత్వా. ఇలా ఎవడైతే తెలుసుకుంటూ ఉండాడో భాష్య భాషక సంబంధం ద్వారా కానీ వ్యాపక సంబంధం వల్ల కానీ. చూడండి, వ్యాప్యం ఇది కూడా అదే. ఈ పదంగా నేర్చుకోండి. వ్యాప్యం ఇది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ జ్ఞానంతో తెలుసుకునేటప్పుడు భాష్య భాషక సంబంధం. అంటే భాషకం అంటే ప్రకాశింపజేసేది, భాష్యం అంటే ప్రకాశింపబడేది. వ్యాపక సంబంధం ఈ సీన్. వ్యాప్యం ఏదైతే దాంట్లో వ్యాపించి ఉందో అది వ్యాప్యం. ఏదైతే వ్యాపించి ఉందో వ్యాపకం, వ్యాపింపబడి ఉన్నది వ్యాప్యం. జాగ్రత్తలో ఎవరు వ్యాపించి ఉండేది? ఆత్మ. వ్యాపింపబడింది
ఏదైతే దేనిలో వ్యాపింపబడింది? జాగ్రత్తలో. కాబట్టి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి ఏదైతే ఉందో అది వ్యాప్యం. ఈ మూడిట్లో ఏదైతే వ్యాపించి ఉందో అది వ్యాపకం. వ్యాప్య వ్యాపక సంబంధ. ఓకే, దేంట్లో అయితే వ్యాపించి ఉందో అవి లేకపోయినా ఇది ఉంది కదా, ఉందా లేదా? కాబట్టి అవస్థలు ఏవైతే ఉన్నాయో 3 అవస్థలు, ఆ అవస్థలు ఉన్నాయి. మరి ఇదెవరు? అవస్థలలో ఉంది వ్యాపించి, అవస్థల కన్నా భిన్నంగాను అతీతంగాను ఉంది గనక సాక్షి. సాక్షి, దిస్ ఇస్ ది వర్డ్ సాక్షి. నెక్స్ట్ ఇంట్రడ్యూస్ చేస్తాడు. సాక్షి. సాక్షి అన్నప్పుడే అది కాదు అని అర్థం. దేనికైతే విలక్షణంగా ఉందో అది సాక్షి అవుతుంది. ఓకే, నెక్స్ట్. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, తద్బ్రహ్మాహమితి జ్ఞాత్వా సర్వబంధై ప్రముచ్యతే. త్రిషు ధామషు యద్భోగ్యం భోక్తా భోగచ్చ యద్భవేత్ తేభ్యో విలక్షణః సాక్షి చిన్మాత్రోహం సదాశివః. త్రిషు ధామషు స్థానేషు అవస్థేషు. అది త్రిషు ధామషు అంటే అవస్థేషు, 3 స్థానాల్లో, 3 అవస్థల్లో. అవస్థేషు జాగ్రత్త, స్వప్న, సుషుప్తుల్లో అవస్థాత్రయం. త్రిషు ధామషు యత్ ఏదైతే. నెక్స్ట్ పాయింట్, భోగ్యం భోజ్యం. భోగ్యం భోజ్యం, భోక్త భోగం. యద్ భవేత్ ఏదైతే ఉందో ఇది తమాష. ఈ 3 అవస్థల్లో త్రిషు ధామషు యద్ భోగ్యం భోక్త భోగ, ఈ 3 ఏవైతే ఉన్నాయో తేభ్యః విలక్షణః. చైతన్యం. తేభ్యః విలక్షణః, తేభ్యో విలక్షణః సాక్షి చిన్మాత్రః అహం సదాశివః. ఫినిష్. ప్లీజ్ కొంచెం జాగ్రత్త. 3 అవస్థల్లో కూడాను మనకు ఒక తమాషా తెలుస్తూ ఉంది. ఏంటంటే నువ్వు ఉన్నావు అవస్థను తెలుసుకోవడానికి, అవునా? ఈ ప్రపంచం ఉంది, జాగ్రత్త అవస్థ తెలుస్తూ ఉంది. ఇది జాగ్రత్త అవస్థ. ఈ విశ్వాన్ని నేను తెలుసుకుంటూ ఉన్నా. నేనెవరో తెలుసా? దీన్ని అనుభవించేటువంటి వాడిని, ఈ ప్రపంచాన్ని అనుభవించేటువంటి వాడిని, రూపాలని, శబ్దాలని, రుచుల్ని, ఇవన్నీ కూడా. కనుక నేను భోక్త, నేను భోక్త, అనుభవించేటువంటి వాడిని. దేన్ని అనుభవిస్తావు నువ్వు? అది ఏదైతే ఉందో అనుభవింపబడేది అది భోగ్యం లేక భోజ్యం, ఎట్లయినా పర్వాలేదు. భోక్త భోజ్యం. సరే, జస్ట్ లిసన్. ఒక కాఫీ తాగారు అనుకోండి, మీరు ఏదైతే ఉన్నారో భోక్త. ఆ కాఫీ ఏదైతే ఉందో అది భోగం, భోగ్యం, భోజ్యం. సరేనా? కాఫీ అక్కడుండి మనం ఇక్కడుండి అలాగే ఉంటే అనుభవం కలుగుతుందే? కలగదు. భోగం, అనుభవించడం జరగాలి. ఇది భోగం, అంతే, ఇంకేం. భోక్త భోజ్యం భోగం. కాబట్టి 3 కూడా ఇది ఉంది. యద్ భవేత్ ఏదైతే ఆ విధంగా ఉందో తేభ్యః విలక్షణః, ఈ 3 విలక్షణంగా ఉండేటువంటిది, వేరుగా ఉండేటువంటిది ఆత్మ. ఎందుకని? 3 ప్రకాశింపజేస్తుంది ఇక్కడ కూడా. నేను భోక్త ఉన్నాను, నేను అనుభవిస్తూ ఉన్నాను. ఎస్, నువ్వు అనుభవిస్తూ ఉన్నావు. అనుభవించేది ఎవరు? అది ఎక్కడ? నేను. ఆ నేనెవరు? 3 కదా ఉన్నాయి. 3 ఉంటేనే కానీ అనుభవం కలగడానికి లేదు. భోక్త నువ్వు ఉండాలి, అనుభవింపబడేటువంటి భోగ్యం ఉండాలి, అనుభవించడం అనేటువంటి జరగాలి. భోక్త భోగ్యం కాదు, భోగ్యం భోగం కాదు. అది తమాషా. దీంట్లో నేను భోక్త అని అన్నావా, నువ్వు భోక్తగానే ఉండాలి, ఇక భోగ్యం ఉండదు. భోగ్యం లేదా భోగం కలగదు. కాబట్టి దాంట్లో ఉండాలి, దీంట్లో ఉండాలి, దీంట్లో ఉండాలి. కనుక భోక్త ఏదో అది భోగ్యం కాదు, భోగ్యం ఏదో అది భోగం కాదు, భోగం ఏదో అది భోక్త కాదు. భోగమే భోక్త అయితే తినాల్సిన అవసరం లేదు, అటంటే సరిపోద్ది. అది వేరు కనుకనే. కాబట్టి ఈ 3 ఏదైతే ఉందో అది నీవు, కానీ ఆ 3 ఏది నీవు కాదు, వాటికి విలక్షణంగా ఉన్నావు. తేభ్యో విలక్షణ. అర్థమైందే?
అన్నది ఎవరు? అది ఇప్పుడు నేను అన్నా ఏమంటే అర్థమైందే? యా యా కౌన్ హై? యా ఎవరు సార్ అదే? యా యా అనే సౌండ్ పలికింది సౌండ్ బాక్స్ నుంచి కదా. కాబట్టి స్వరపేటికన పలికింది నోరు గనక నోరా? అసలు ఈ నోరు దేహంలో ఉంది కనుక దేహమా? అలా పలకడానికి ప్రాణశక్తి ఉండాలి కనుక ప్రాణమా? లేక ఇలా ఏం పలకాలి? యా కాకుండా మా అని ఉండొచ్చు, కానీ యా అనడానికి మనసులో ఆలోచన కదా. ఆలోచన ఎవరు? మనసు కదా. ఇంతకీ ఈ ఎవరు ఇది? యా. ఈ యా ఎక్కడ? అదే కనుక అక్కడికి వచ్చామనుకోండి, నోరు పలికింది కనుక నోరే అని చెప్పచ్చు, స్వరపేటిక నుంచి కదా స్వరపేటిక అని చెప్పచ్చు. ఏది? యా. అది ఏదో మనసులో ఆలోచన వచ్చింది అదేనే చెప్పచ్చు. ఇది అది 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 అన్నీ అన్నప్పుడు ఇన్ని అయ్యేందుకు అవకాశం లేదు కనుక ఏది కాదని చెప్పచ్చు. అది ఎవరిగా? అహమేవా. అయ్యా ఎవరు? అహమేవా. అది అది అందువల్ల అదే ఒక ఆనందం. అర్థమైనప్పుడు ఆ పదాల్లో ఉంది తమాషా. ఈ అది వేరు, అది విషయ్, అది చెప్తాను తర్వాత. కనుక తమాషా చూడండి. ఏమండి మీకు రావాల్సిన డబ్బు వచ్చిందా? రాలేదా? అంతేగాని రాలేదు మీకు వచ్చిందంటే రాలేదు అనుకోండి, అప్పుడు అంటాడా? అనేది ఆనందం. మనిషి అది. కాబట్టి ఈ ఆనందం ఎక్కడెక్కడ కదిలినా, వాక్కులో కదిలినా, స్వరపేటికలో కదిలినా, మనసులో కదిలినా, ఆలోచనలో కదిలినా, శబ్దంలో కదిలినా అదంతా ప్రియంగా ఉంది. ఎందుకు ప్రియంగా ఉంది తెలుసా? ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. అవన్నీ ప్రియమే. ఆ ప్రియత్వం దేనికి సంబంధించింది? ఏదైతే ఉందో దానికి సంబంధించింది, కానీ ఉన్నట్లుందే దానికి సంబంధించింది కాదు. ఉన్నట్లు ఏదైతే ఉందో అది లేకుండా పోతూ ఉంది, కానీ ఏదైతే ఉందో అది ఎప్పుడు ఉంది. యథస్థి తత్ సత్యం. ఈ దానికి సంబంధించింది. అది ఆ పిలుపు. ఎవరిదో ఆ తీయని పిలుపు, ప్రేమకే కన్ను చూపు, క్షణమైన మరపురాని మధురమైన తలపు. ఎవరిదో ఆ తీయని పిలుపు, ప్రేమకే కన్ను చూపు, క్షణమైన మరపురాని మధురమైన తలపు. ఎవరిదో ఆ తీయని పిలుపు. ఇక్కడ ఉండి అహం అహం అనేటువంటి పిలుపు ఏదైతే ఆత్మనస్థ కామాయ సర్వం ప్రియం భవతి, ఆ ప్రియత్వం ఏదైతే ఆత్మకు సంబంధించిందో అదే తద్బ్రహ్మాహమితి. తత్ ఆ బ్రహ్మ ఏదైతే ఉందో అదే నేను గనక. ప్రపంచంలో కూడా ఎక్కడెక్కడైతే ఆనందాలన్నీ గోచరిస్తూ ఉన్నాయో, యద్యద్ విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవవా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. అర్జున ఉన్నటువంటి వైభవాలన్నీ నావే. ఈ పిలుపు ఎక్కడ కనపడినా కూడాను ఆకులలో పచ్చదనం, అర్కునిలో వెచ్చదనం. ఆకులలో పచ్చదనం, అర్కునిలో వెచ్చదనం, చంద్రునిలో చల్లదనం, తేనెలలో తీయదనం. ఆకులలో పచ్చదనం, అర్కునిలో వెచ్చదనం, తేనెలలో తీయదనం, తేనెలలో తీయదనం, చంద్రునిలో చల్లదనం, తేనెలలో తీయదనం. పాపల చిరు చిరు నవ్వులలో, పాపల చిరు చిరు నవ్వులలో పల్లకరించే పిలుపు, క్షణమైన మరపురాని మధురమైన తలపు. ఎవరిదో ఆ తీయని పిలుపు. కాబట్టి ఆత్మస్థ కామయ సర్వం ప్రియం భవతి. ఇది బీచ్ కూడా, బీచ్ పోయేది కూడా అందుకే బీచ్కి జాన. అర్థమవుతుంది.
కడలిలో కెరటాలు దీపాల కిరణాలు, కడలిలో కెరటాలు దీపాల కిరణాలు, కడలిలో కెరటాలు దీపాల కిరణాలు, నోటిలో కిలకిలలు ఏటిలో గలగలలు, కడలిలో కెరటాలు దీపాల కిరణాలు, నోటిలో కిలకిలలు ఏటిలో గలగలలు, పాలనురుగులోని తెలుపు, పాలనురుగులోని తెలుపు, కన్నుపాపలోని నలుపు, క్షణమైన మరపురాని మధురమైన తలపు, ఎవరిదో ఆ తీయని పిలుపు ప్రేమకే కనుచూపు, క్షణమైన మరపురాని మధురమైన తలపు, ఎవరిదో ఆ తీయని పిలుపు. కాబట్టి ఎక్కడ ఏ మాధుర్యం కనిపించినా ఇది ఆత్మకు సంబంధించిందే కానీ అనిత్యమైనటువంటి సుషుప్త్యావస్థకు సంబంధించింది కాదు. కనుక త్రిషు ధామషు యద్భోజ్యం భోగ్యం భోక్త భోగచ్చ యద్భవేత్ తేభ్యో విలక్షణ, తేభ్యో విలక్షణ, వాటి నుంచి ఏదైతే విడిపడి ఉందో వాటిల్లో ఉండి వాటిని ప్రకాశింపజేస్తూ ఉంది, వాటికన్నా కూడాను అవి లేకపోయినా కూడా తానుంది. అందువల్ల సాక్షి. దీనికి శాస్త్రంలో టెక్నికల్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఒక వర్డ్, నిషేధావధి సాక్షి. భాష్యం, ఆచార్యుల వారి భాష్యం. నిషేధావధి సాక్షి, ఇది సాక్షి. అన్నిటిని నిషేధించిన తరువాత ఏదైతే నిషేధింపబడదో అది సాక్షి. ఇది కాదు, ఇది కాదు, అది కాదు, ఇది కాదు, జాగ్రత్త కాదు ఎందుకని స్వప్నం ఉంది, స్వప్నం కాదు సుషుప్తి, జాగ్రత్త ఉంది సుషుప్తి కూడా కాదు ఎందుకంటే జాగ్రత్త స్వప్నం ఉన్నాయి అని అన్నిటిని నిషేధించిన తరువాత ఈ మూడిట్లో ఉండి మూడిటిని ప్రకాశింపజేస్తూ దానికి విలక్షణంగా ఏదైతే ఉందో తేభ్యో విలక్షణ, ఆ మూడు అవస్థలకి ఏదైతే విలక్షణంగా ఉందో అది సాక్షి. ఎందుకో తెలుసా? అవి ఉన్నప్పుడు ఇది ఉంది, అవి లేకపోయినా ఇది ఉంది. అండర్స్టాండ్ ద పాయింట్. ఏవి లేకపోయినా మరొకటి ఉన్నది అంటే ఆ లేనివి ఉన్నదాని లక్షణం కాదు. ఫస్ట్ సెంటెన్స్ ఈరోజు ఉపన్యాసం అదే. ఏవైనా లేకపోయినా మరొకటి ఉంది అంటే ఆ లేనివి ఉన్నదాని లక్షణం కాదు. కనుక జాగ్రత్త స్వప్న సుషుప్తి ఈ మూడు అవస్థలు లేకపోయినా తాను ఉన్నది అని అంటే ఆ లేనివి ఏవో తన లక్షణాలు కానే కావు. నేను జాగ్రత్త కాను, నేను స్వప్నం కాను, నేను సుషుప్తిని కాను. నేను జాగ్రత్తలోనూ ఉన్నాను, స్వప్నంలోనూ ఉన్నాను, సుషుప్తిలోనూ ఉన్నాను. ఓకే, అర్థమవుతుంది? నేను కుండను గాను, నేను బాణను గాను, నేను మరొకటి గాను. నేను కుండలోనూ ఉన్నాను, బాణలోనూ ఉన్నాను, గురుగులోనూ ఉన్నాను. అవి ఉంటే నేనున్నాను, అవి పోతే నేను ఉంటాను మట్టిగా. తేభ్యో విలక్షణ సాక్షి. అదే ఆడ సాక్షి అంటే ఎవడైతే ఇన్వాల్వ్ కాకుండా ఉంటాడో వాడు సాక్షి. అసలు సాక్షి అంటే అది కోర్టులైనా అట్లాంటి వాడే సాక్షిగా ఉండాలి. వేరే వాడిని ప్రొడ్యూస్ చేయడం అంటే కలికాలం. అర్థమవుతుంది, ఇది కలియుగం. సాక్షి అంటే ఏంటంటే దేనికి సంబంధం లేనిటువంటి వాడు సాక్షి. కాబట్టి తేభ్యో విలక్షణ సాక్షి, సాక్షిగా ఉండాడు. చిన్మాత్రహం సదాశివ. కాబట్టి సాక్షి దాంట్లో ఉన్నట్టే ఉండినా దానికి అంటది. అది తమాషా. ఇప్పుడు అద్దం ఉందనుకోండి, అద్దం దగ్గరకు పోయి మనం చూసేది ఎందుకు? మన ముఖం దాంట్లో లేకపోతే ఏం అద్దం మీద ప్రియమా? మన ముఖం మీద ప్రియం. దర్పణే ముఖ దర్శనవత్. అర్థమవుతుంది? ఇప్పుడు శాస్త్రం మీరు వినేది కూడా అదే కారణం. శాస్త్రం మీద ప్రేమ ఉండి అసలు కాదు, స్వామీజీ మీద ముమ్మాటికి కాదు, దాంట్లో రెండు ఆలోచన లేదు. నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. ఎందుకో తెలుసా? ఎందుకుంటుందండి? ఎందుకుంటుంది? నా మీద మీకు ఎందుకు ఉంటుంది ప్రేమ? మీ మీద మీకు ప్రేమ ఉంటుంది. మీ మీద మీకు ప్రేమ ఉంది కనుక నా మీద మీకు ప్రేమ. ఎందుకో తెలుసా? మిమ్మల్ని గురించి చెప్తున్నాను కనుక. అద్దం దగ్గరకు పోయేది ఎందుకంటే అద్దం మీద ప్రేమ ఉండి కాదు, అద్దం మన ముఖాన్ని చూపిస్తుంది కనుక. సపోజ్ చూపెట్టలేదు అనుకోండి, రేపు పోయే ప్రశ్న లేదు. అప్పుడు కూడా పోయి చూడగలిగితే అద్దం మీద ప్రేమ ఉందని అర్థం. నేను ఏం ఉపన్యాసం చెప్పను, ఏం చెప్పను, కూర్చొని వచ్చి చూసిపోండి. 4 రోజులు చూస్తారు, 5 రోజులు ఏ ఉపయోగం లేదు. అదే తమాషా. ఎందుకంటే ఉపన్యాసం కూడాను నా గొడవ పెట్టారనుకోండి, ఉదయం నుంచి
నన్ను గురించే చెప్తున్నాను. నేను చిన్నప్పుడు ఇట్లా పుట్టాను, అట్లా పెరిగాను, అట్లా పెరిగాను, ఇట్లా పెరిగాను, ఇట్లా చదివాను, అట్లా చదివాను, దాని ఇది పెద్ద గొంగడగా ఉంది అది. మనం వెళ్ళామండి, మనకేం ఉపయోగమైన ఎట్లుంటే మనకెందుకు, మనం ఎట్లున్నాం అది చెప్పాలి. అందువల్ల దర్పణే ముఖదర్శనవత్ సిద్ధం, శాస్త్రే ఆత్మదర్శనం. అతి తమాషా. అక్కడికి పోగానే ఎదురుగా అభిముఖంగా నిలబడగానే మన ముఖం కనపడుతుంది కనుక రోజు నిద్ర లేవగానే ముందు అద్దం ముందుకు వెళ్తాం, మన ముఖం చూపిస్తుంది కనుక. కాబట్టి మనల్ని చూపిస్తుంది కనుక శాస్త్రాన్ని ప్రేమిస్తున్నాం. ఆ శాస్త్రం మనకు అర్థమయ్యేటట్టుగా ఏదో చెప్తున్నాడు కనుక సమయానికి, ఆ తర్వాత అర్థం కాకపోతే చేసేది ఏం లేదు, ఇంకొక యజ్ఞం రావడమే. కనుక ఆయన ఇష్టం. ఆత్మనస్తు కామయ సర్వం ప్రియం భవతి. గురువైన అంతే. అర్థమవుతుంది. ఇప్పుడు అద్దం దగ్గర పోయినప్పుడు మన ముఖం దాంట్లో ఉంది కదా, ఉందే నిజంగా ఉండేటట్లయితే రోజు అద్దాలు కొనాలి. ఎందుకని? ఒక అద్దం ఇద్దరికో ముగ్గురికో సరిపోద్ది. ఇంట్లో మనం 50 మంది ఉంటే ఒక అద్దంలో 2-3 ముఖాలు పడుతాయి, సరిపోద్ది. అక్కడికి మళ్ళీ ఇంకా అద్దం చూపెట్టదు ఈ ముఖాలు కనుక దాంట్లోనే ఉండేటట్లయితే. కాబట్టి మనం పోయినప్పుడు అద్దం మన ముఖాన్ని చూపించేస్తుంది. అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఎట్లా వస్తానే దానికి ఏమీ అంటదు. విచిత్రం, అమేజింగ్. అట్లా ఉండాలి అసలు. ఇప్పుడు అర్థమా, నేను నీలో ఉన్నానా? లేవు. నేను వస్తే ఉంటావు, నేను పోతే ఉండవు. అప్పుడు ఎవరుంటా? నేనే ఉంటా. చూపెట్టడానికి జాగ్రత్త వస్తుంది. నువ్వు పోయి నేనుంటా. స్వప్నం నేను, అది అడ తమాష. కాబట్టి అద్దంలో ఏదీ లేదు, అద్దంలో ఏ సంగత్వం లేదు అద్దానికి. అది తమాషా. ఎవడు పోయి చూస్తే వాడి ముఖం చూపెట్టేయడం అంతే. అది ఎట్లా ఉంటే అట్లా చూపించేయడం అంతే. అద్దానికి మాత్రం సంబంధం లేదు. అసంగోహం, అది దాట్స్ ద పాయింట్. అసంగోహం అసంగోహం పునః పునః సచ్చిదానందరూపోహం అహమేవాహమవ్యయః. అది అసంగోహం. అహం అసంగః. దేనితో నాకు సంగత్వం లేదు, జాగ్రత్త లేదు, స్వప్నంతో లేదు, సుషుప్తిలో లేదు. అందువల్ల అసంగోహం. ఆచార్యులు వారు ఏది రాసినా దాని వెనక ఎంతో ఉంటుంది. అసంగోహం సెకండ్. అసంగోహం పునః పునః. మళ్ళీ చెప్తాను, ఎంత క్లియర్గా ఉంది. అసంగోహం అసంగ 3 సార్లు ఎందుకు చెప్పాడు తెలుసా? జాగ్రత్త అవస్థలో అహం అసంగ. అది అడ, లేకపోతే ఊరికే చెప్పడం కాదు అది. అసంగోహం జాగ్రత్త అవస్థ, అసంగోహం స్వప్నావస్థ, అసంగోహం సుషుప్త్యవస్థ. ఇది బ్రహ్మజ్ఞానావళి మాల. బ్రహ్మజ్ఞానావళి మాల. శంకరుల వారు చెప్పారు, ఎన్నెన్ని ఆభరణాలు తొడుక్కొని తిరుగుతారు ఈ ప్రపంచంలో. ఏ ఆభరణం తొడుక్కున్నా కూడా మళ్ళీ ఇంకోటి ఎవడన్నా బెటర్గా కనిపించాడు అనుకోండి, వాడిని చూసినప్పుడు ఇది మనకు లేదే అనిపిస్తుంది. ఏది తొడిగితే మన అందం ఇంకొకరిలో ఉండదు. ఇప్పుడు అమ్మగారు అంతే కదా. ఇప్పుడు కొత్త కదా ఫ్యాషన్స్, అందరు కూడా. అంతవరకు ఎందుకు? కప్పులు చెప్పండి, ఎన్ని కప్పులు, వాటిని కొనడానికి ఎన్ని తిప్పలు. 1-2 సార్లు ఉండదు. గ్లాసు మామూలుగా ఉండేది పూర్వం, నీళ్లు తాగడానికి గ్లాసు. ఇప్పుడు అట్లా కదా, గ్లాసు ఉండదు. దాన్ని చూశారనుకోండి షాపులో, ఇంకేమైనా పట్టుకుంటారు వచ్చి, ఏమంటే జీతం వచ్చింది, ఎందుకని? కప్పులు కావాలి. ప్లేట్లు రకరకాలు, తినేదాకే ప్లేట్ ఎవడు నవ్వులుతాడండి. ఈరోజు పాపడ నవ్వులే పళ్ళే లేకుండా దస్తుంటే ప్లేట్లు నవ్వులే వాళ్ళని ఎక్కడ చేస్తాం? ప్లేట్ అన్నం తినడం కోసం ఇప్పుడు ప్లేట్ మీద వ్యామోహం. ఆ ప్లేట్ అయితేనే నేను తింటా. ఇది కనుక ఇవే ఇట్లుండేటప్పుడు ఆభరణాలు ఎట్లుంటాయి? శంకరాచార్య వారు అన్నారు, ఇదిగో మనకు గృహస్థులకు పట్టించారు. ఇది సన్యాసికి అసంగోహం 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 పునః. గృహస్థులకు కూడా ఇది నాయన బ్రహ్మజ్ఞానావళి మాల. మీరు ఎన్నైనా కొనివ్వండి వాళ్ళకి, మళ్ళీ నీ జీతం వచ్చేటప్పుడు వాళ్ళు రెడీగా ఉంటారు ఎక్కువ దానికోసం. నువ్వు ఎన్ని పట్టు చీరలు కొనేచ్చు, ఎందుకంటే రంగులు ఇప్పుడు అన్నిట్లో అదే కదా తమాష. పూర్వం ఇన్ని రంగులని ఉండే, ఇప్పుడు అట్ట కాదు. దీన్ని కలిపితే ఇంకొక రంగు, ఇది కలిపితే ఇంకొక రంగు. ఇప్పుడు అదే కదా భోజనాల్లో వచ్చిన కర్మ అంతా అదే కదా. దానికి ఒక పెద్ద మధ్యాహ్నం 1 గంట సేపు దాని మీద క్లాస్, మీడియా పవర్ఫుల్గా ఎట్లా చేయాలని. ఏం చేసేది? పూర్వం ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అంటారు మీరు? కొన్ని 100,000 ఉన్నాయి పదార్థాలు. అర్థమైందా? ఇది కలిపితే ఒక పదార్థం, దానికి ఒక పేరు జుపాలా. జుపాలా ఏంటయా? ఇంతే, ఇంకేమి లేదు.
అందువల్ల ఇవన్నిటి ఎంత కాలం తృప్తి పడాలి చెప్పండి, ఎన్నని కొనివ్వగలరు శంకరాచార్య వారు ఆయన. నేను ఒక మాల చెప్తా, అది చేస్తే ఇంక అడగరు. బ్రహ్మ జ్ఞానావళి మాల, ఇది అలంకరించుకున్న తర్వాత ఇంత శోభ ఇంకా ప్రపంచంలో ఏదైనా తీసుకుని రమ్మని, ఎన్ని డైమండ్స్ అయినా తీసుకుని రమ్మండి, దీని ముందు అందంగా ఉండేందుకు అవకాశం లేనే లేదు. ఎందుకో తెలుసా, అవి ఎన్ని తెచ్చినా రేపు అంతకన్నా మించిన మణులు ఎవరన్నా వేసుకున్నారంటే మనం డల్ అయిపోతాం. అర్థమవుతుంది నా వాళ్ళు ఏదైనా తెచ్చుకోనండి, మనం నిత్యతృప్త నిరాశ్రయ బ్రహ్మజ్ఞానం వల్ల. అందువల్ల బ్రహ్మ జ్ఞానావళి మాల ఇది ధరించుకొని ఆనందంగా శోభాయమానంగా అలంకరించుకొని శోభించండి ఈ ప్రపంచంలో శంకరాచార్య స్వామి. అందువల్ల ఈ బ్రహ్మజ్ఞానావళి మాలలో ఈ మాట అంటాడు, అసంగోహం 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 కదా. మళ్ళీ పునః ఎందుకో తెలుసా, జాగ్రత్త స్వప్న సుషుప్తులకి వెళ్ళి పునశ్చ జన్మాంతర కర్మయోగాత్ మనం చూచాం కదా నిన్న. పునః మళ్ళీ వస్తావు కదా, ఆ మళ్ళీ వచ్చినా కూడా ఇంతే, వాటికి విలక్షణంగా ఉన్నాను. అసంగోహం మళ్ళీ వస్తే మళ్ళీ అసంగోహం, అహం అసంగ పునః. మరి ఎవరు నువ్వు? సచ్చిదానంద రూపోహం అహమేవాహమవ్యయ. సచ్చిదానంద రూపోహం, కేవలం సత్ చిత్ ఆనంద స్వరూపమైనటువంటి వాడిని నేను, వాటిని ప్రకాశింపజేసేటువంటి నేను. కనుక నేను ఎప్పుడు ఉన్నా తేభ్యో విలక్షణ సాక్షి చిన్మాత్రోహం అహం చిన్మాత్ర. అంటే అహం అస్మి చిద్రూపేణ సదాభామి, జ్ఞాన రూపంలో నేను ఎప్పుడు ఉన్నాను కనుక చిన్మాత్రోహం సదాశివ. శివ మంగళస్వరూప, సదాశివ ఎప్పుడు మంగళస్వరూపం. ఎందుకని మంగళస్వరూపం? నశించింది కనుక, అన్ని కాలంలో నశిస్తూ ఉన్నాయి, ఇది నశించినటువంటిది. కాబట్టి నా నుండే సమస్తమైనటువంటి ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు వస్తూ ఉన్నాయి. అట్లాగే పరమేశ్వరుడి నుంచి కూడాను ఈ జగత్తు వచ్చింది. పరమేశ్వరుడి నుంచి వచ్చినటువంటి జగత్తులో ఉన్నదంతా పరమేశ్వరుడే. ఆ జగత్తు ఉంటే పరమేశ్వరుడు ఉన్నాడు, జగత్తు లేకపోతే పరమేశ్వరుడు ఉంటాడు. నా నుండే ఆత్మ అయినటువంటి నా నుంచి ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు వస్తున్నాయి. అవన్నీ ఉన్నాయంటే నేనున్నాను, అవి లేకపోయినా నేనుంటాను. మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం మయి సర్వం లయం యాతి తద్బ్రహ్మాద్వయమస్మ్యహం. మయ్యేవ సకలం జాతం, సకలం ఏది జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఏవైతే ఉన్నాయో ఇవి మయి ఏవ జాతం, నా నుండే పుడుతూ ఉన్నాయి, నాలోనే ఉంటూ ఉన్నాయి. తమాషా చేస్తారా? ఎందుకని? జాగ్రత్త స్వప్న సుషుప్తి సకలే విలీనే, అదంతా విలీనమైపోయిన తర్వాత ఏదైతే ఉందో అది ఉంది కాదు, మళ్ళీ దాని నుంచే వస్తుంది పునః జన్మాంతర కర్మయోగాత్. కాబట్టి దాని నుండే పుడుతూ ఉంది. మై ఏవ సకలం జాతం, నేను ఎప్పుడైతే సచ్చిదానంద స్వరూపం అయ్యానో, అనంతమైన నా నుండే పుడుతూ ఉంది. మై ఏవ సకలం జాతం. ఆ తరువాత అవి ఉండడానికి కారణం ఎవరు? నేనే. నేను ఉంటేనే ఉన్నాయి. మయి సర్వం ప్రతిష్ఠితం. అది ఎవ్వని చేజనించు జగము, ఎవ్వని లోపల నుండి లీనమై ఎవ్వని యందుడింది. మయి సర్వం లయం యాతి. అవి తిరిగి ఎక్కడైతే లయించిపోతూ ఉన్నాయో అది మనం చూసింది. యతోవా ఇమాని భూతాన్ని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంత్యభిసంవిశంతి. యతోవా అది దేని నుండి అయితే సమస్తమైనటువంటి భూతాలు వచ్చాయో, వచ్చిన తర్వాత ఇవి ఉండడానికి ఏది ఆధారంగా ఉందో తిరిగి ఇవన్నీ దేనిలో అయితే విలీనమైపోతాయో తద్బ్రహ్మ. తద్బ్రహ్మ అహం, అది ఎవరో కాదు నేనే. ఇది తటస్థ లక్షణం. ఎందుకో తెలుసా? డైరెక్ట్గా చెప్పడం లేదు. బ్రహ్మం ఏమిటి డైరెక్ట్గా చెప్పకుండా యతోవా ఇమాని భూతాన్ని జాయంతే, ఏవండి ఫలానా ఆయన ఇల్లు ఎక్కడండి, వరుసగా అన్నిళ్ళు ఒకటేగా ఉంటే అదిగోనండి ఆ ఇంటి మీద కాకి ఉంది చూసారా, ఏ ఇంటి మీద కాకి ఉందో ఇది తటస్థ లక్షణం. కాబట్టి అన్ని ఇళ్ళు ఒకే విధంగా ఉన్నాయనుకోండి, మెడ్రాస్లో పూర్వం ఉండేటి. ఇంతకు మనం పోవాల్సినవి ఆయన ఇల్లు ఎక్కడుంది అని అడిగామనుకోండి, అన్ని అదేండి అన్నాడు అనుకోండి, ఆ ఇల్లు ఏదో తెలియదు, అక్కడ అదోనండి అదే, ఎందుకు అన్నీ ఒట్టిగానే ఉండే. అప్పుడు ఆలోచన చేస్తాడు. ఇలా చెప్తే అర్థం కాదు కనుక నాయన అదిగో ఆ కాకి కూర్చొని ఉంది అది. ఇప్పుడు తమాషా ఏంటో తెలుసా? కాకి ఎప్పుడు ఉండదు. ఈ పొద్దు గుర్తుపెట్టుకొని ఏదో మనం ఏదన్నా అక్కడ ఓరు మార్కు చేసుకోకపోతే మళ్ళీ రేపు ఉదయం వచ్చామనుకోండి కాకి ఉంటుందని నమ్మకం లేదు. ఇది తటస్థ లక్షణం. అందువల్ల వీడు ఆ నడిచేటప్పుడు కూడా చూస్తాడు, కాకి నేను వచ్చేందరూ నువ్వు పోబాకు, నేను వచ్చేందరూ నువ్వు ఎందుకు నువ్వు పోయినావంటే మళ్ళీ పట్టలేను. అది యతోవా ఇమాని భూతాన్ని జాయంతే, ఏది ఉండడం వల్ల ఈ సమస్తమైనటువంటి జగత్తు ఆవిర్భవించిందో, దేనిలో ఉందో దేనిలో లయించిపోతూ ఉందో, ఇది తటస్థ లక్షణం. ఆ దేని నుండి అంటున్నాడు కానీ అదేదో చెప్పడు. ఇది తటస్థ లక్షణం. దేని నుండి జాగ్రత్త వచ్చిందో, దేని నుండి సుషుప్తి వచ్చిందో, దేని నుండి స్వప్నం వచ్చిందో,
ఏది ఉండడం వల్ల జాగ్రత్త ఉందో, స్వప్నం ఉందో, సుషుప్తి ఉందో, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి దేంట్లో విలీనమైపోతా ఉందో తద్బ్రహ్మ. ఇది తటస్థ లక్షణం. స్వరూప లక్షణం ఏంటి? సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. స్వరూప లక్షణం. ఇది స్వరూప లక్షణం. కాబట్టి తటస్థ లక్షణం, ఇది స్వరూప లక్షణం. కాబట్టి మొదట అలా తెలుసుకోవాలి. నేను ఏది కాదో అది నేను తెలుసుకోవాలి, నేను ఏది అవునో ఆ తర్వాత తెలుసుకోవాలి. కాని దాంట్లో ఉండేది కూడా నేనే, అవి లేకపోయినా నేను ఉంటాను అని తెలుసుకోవాలి. ఇది శాస్త్రంలో ఒక బోధనా విధి, ట్రెడిషన్. ఇది ఈ విధంగా తెలుసుకుంటేనే జ్ఞానం వస్తుంది, కానీ ఇంకొక విధంగా వచ్చేందుకు అవకాశం లేదు. అందువల్ల ఇవి కూడా ప్రక్రియలు. ఈ రెండు ప్రక్రియల్ని మనకు తైత్రీయ ఉపనిషత్తులో ప్రవేశపెట్టాడు ఋషి. తైత్రీయ ఉపనిషత్తులో బ్రహ్మవిదాప్నోతి పరం తదేషాభ్యుక్త సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ సోశ్నుతే సర్వాన్ కామాన్ సహ. అది సహా అశ్నుతే సర్వాన్ కామాన్ సహా. ఆయన తెలుసుకుంటే సమస్తమైన కోరికలు తీరిపోతూ ఉన్నాయి. అదేంటది? సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. బ్రహ్మవిద్ ఆప్నోతి పరం. ఆ పరం, పరమాత్మ, సత్యం, జ్ఞానం ఏదైతే ఉందో అది బ్రహ్మవిద్. బ్రహ్మవిదుడు, బ్రహ్మమును తెలుసుకోవాలనుకునేటువంటి వాడు పరం ఆప్నోతి, ప్రాప్నోతి, అది తానే అయిపోతున్నాడు. ఎందుకని అయ్యే ఉన్నాడు, తెలియడం లేదు, జ్ఞానం కలుగుతుంది, తెలిసిపోతూ ఉన్నాడు అని స్టార్ట్ అయింది. అర్థమవుతుంది? కనుక తైత్రీయ ఉపనిషత్తులో ఇటు తటస్థ లక్షణం, అటు స్వరూప లక్షణం. ఇంతకుముందు ఇప్పుడు నేను చెప్పినట్టు యతోవా ఇమాని భూతాన్ని జాయంతి అందులోనే ఉంది. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అందులోనే ఉంది. కాబట్టి తటస్థ లక్షణాన్ని, స్వరూప లక్షణాన్ని అద్భుతంగా వివరిస్తూ పంచకోశాలు, స్థూల సూక్ష్మ కారణ శరీరాల్లోనే పంచకోశాలు ఉన్నాయి. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. ఆ పంచకోశాలే ఈ అవస్థాత్రయంగా తెలుస్తుంది. అవస్థాత్రయాన్ని మండుక్యోపనిషత్తులో, పంచకోశాల్ని తైత్రీయంలో డిస్కస్ చేశాం. ఈ తైత్రీయం మీద, ఒక ఉపనిషత్తు మీద మన ఆశ్రమంలో 54 క్యాసెట్లు మాట్లాడాను నేను ఆశ్రమవాసులకి. అవి ఉన్నాయి, VCDలు ఉన్నాయి, ఇవన్నీ కూడా. ఎందుకు చెప్తున్నానంటే అంత సబ్జెక్ట్ ఉంది, అంత సబ్జెక్ట్ ఉంది. కనుక నేను కానిది ఏదో తెలుసుకోవాలి, ఆ తరువాత నేను అయింది ఏదో కూడా తెలుసుకోవాలి. నేను సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. కాబట్టి మయ్యేవ సకలం జాతం, మయి సర్వం ప్రతిష్ఠితం, మయి సర్వం లయం యాతి తద్బ్రహ్మ. అది బ్రహ్మం, అది అద్వయం, రెండు కానిది. అది అహమస్మి, అది నేనే అయ్యున్నాను. ఇప్పుడు బ్రహ్మం ఎవరు? నేనే. అయమాత్మ బ్రహ్మ, ఈ ఆత్మయే బ్రహ్మ. ఇది ఏకమేవ అద్వితీయం, అద్వితీయం. కనుక జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు ఉండేటప్పుడు నేను ఉన్నాను, అవి లేకపోయినా కూడా నేను ఉన్నాను. గనక అసంగ, అసంగ. ఎందుకని? జ్ఞానస్వరూపం. ఆ జ్ఞత్వం, జ్ఞత్వం ఏదైతే ఉందో అది ఎప్పుడు ఉంది. తెలియబడేది ఏదైతే ఉందో, ప్లీజ్, భాష్యం ఏదైతే ఉందో అది ఉంది, లేకుండా పోతుంది. భాషకం ఏదైతే ఉందో, భాష్యం ఉంటే భాషకం దాన్ని ప్రకాశింపజేస్తుంది, అది పోతే తాను ప్రకాశిస్తూ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ సీనో, అందువల్ల ఆధారం అనాల్సి వచ్చింది. ఆధారం ఆనందం అఖండ బోధం అని నిన్న అన్నాం, చూచారా? అది అఖండ బోధం, అఖండమైనటువంటి జ్ఞానం, అంటే ఎప్పుడు ఉండేటువంటిది. సీనో, ఇదేంటండి అన్నాను అనుకోండి, ఏం చేస్తారు మీరు? వాచ్య స్వామి అంటారు. అది ఎడతామాష, ఇది వాచ్య. అంతేనా? వాచ్యనా ఉండేది? నా చేయలేదా? కానీ కరెక్ట్గా చెప్పాలంటే వాచ్ని పెట్టుకొని ఉన్న చెయ్యి అని చెప్పాలి. ప్రత్యేకించి దీన్ని అడగడం లేదని ఇది ఏమిటి అన్నాను, వాచ్య స్వామిజీ అంటారు. ఓకే, ఇదేంటి? చెయ్యి, చెయ్యి. ఇదేంటి? చెయ్యి. మరి చీకట్లో, ప్లీజ్, రాత్రి చీకట్లో నేను మిమ్మల్ని సడన్గా మనం మాట్లాడుతూ ఉన్నాం, కరెంటు పోయింది అనుకోండి, అంతా చీకటి అయిపోయింది, ఏం చేయాలని అర్థం. ఇప్పుడు ఇదేంటండి అని అనుకోండి, అప్పుడు ఏం చెప్తారు మీరు? అది ఇదేంటండి అన్నాను. ఏంటది అంటాడు అక్కడి నుంచి, ఎందుకంటే కనపడడం లేదు కానీ, భాషగా లేదు. సరేనా? కాబట్టి చెయ్యి ఉన్నప్పుడు, అండర్స్టాండ్ ది పాయింట్, చెయ్యి ఉన్నప్పుడు, ఎట్లాగైతే వాచ్ ఉన్నప్పుడు వాచ్ని తెలుసుకోవడానికి ఆధారంగా చెయ్యి ఉందో, చెయ్యి ఉన్నప్పుడు కూడా ఇంకొకటి ఉంది. అదేంటి తెలుసా? వెలుగు ఉంది. వెలుగు ఉంది. చెయ్యిని తీసేసిన వెలుగు ఉంది. చెయ్యి అక్కడికి వస్తే వెలుగుంది, చెయ్యి లేకపోతే వెలుగుంది. పువ్వు అట్లా ఎత్తితే వెలుగులో ఉంది కనుక తెలుస్తూ ఉంది, దీన్ని తీసేస్తే వెలుగు ఉంది.
అర్థమవుతుంది? ఏవైనా ఇట్లా భాష్యం, ఏవైనా ఇట్లా భాష్యం, అవి లేకుండా పోతే కూడాను వాటిని ప్రకాశింపజేసింది ఏదో అది ఉంది. చిన్మాత్రోహం, జ్ఞానస్వరూపంగా ఉంది. సదాశివ. అర్థమవుతుంది? తద్, అది ఏదైతే ఉందో నా స్వరూప. కాబట్టి ఇది ఆరోపం కాదు, ఇది స్వరూపం. ఆరోపం కాదు, స్వరూపం. కాబట్టి నా స్వరూపం అది. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. కనుక మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం. మయ్యేవ సకలం జాతం అన్నప్పుడే ఆది ఉంది. ఆది ఉన్నదానికి అంచె ఉంటుంది. ఆ తర్వాత ఉందనుకోండి, వచ్చిన తర్వాత మధ్యలో ఉంది, ఆదిలో లేదు. ఆదిలో లేనిది, అంత్యంలో లేనిది మధ్యలో ఉన్న లేనట్లే. ఎట్లా? స్వప్నవత్ మృష. మేలుకున్నప్పుడు లేదు, మేలుకున్న మన జాగ్రత్తలో లేదు, సుషుప్తిలో లేదు, మధ్యలోనే వచ్చింది కనుక స్వప్నం. కళ ఏదైతే ఉందో దానికి లావత్తు ఇవ్వడమే, అంతకన్నా ఇంకేమీ లేదు. అది కళ గనక కల్లా, అంతకన్నా ఇంకేమీ లేదు. ఎందుకని మధ్యలో వచ్చింది కనుక. ఆదిలో లేనిది, అంత్యంలో లేనిది, మధ్యలో ఉన్న లేనట్లే. కాబట్టి మయ్యేవ సకలం జాతం, నా నుండి పుట్టింది, ఆది ఉంది, అంత్యం ఉంటుంది. మధ్యలో ఉంది, ఆద్యంతాలలో లేదు, మధ్యలో ఉంది, ఉన్న లేకుండా పోద్ది. అంతం ఉంది, అంతం ఉంది కనుక పోయేది. కాబట్టి ఆది మధ్యాంతాల్లో ఏదైతే ఏవిగా తెలుస్తూ ఉన్నాయో, వేటికి ఆది ఉన్నదో వాటికి అంతం ఉన్నది కనుక అవి అనిత్యం. అనిత్యం కనుక కాలంలో తెలుస్తూ ఉంటాయి. అలా అవి తెలియడానికి ఆధారమైనటువంటి వెలుగుని నేనున్నా, ఇదిగో చెయ్యి వచ్చింది, అది తీసేశాను, అంతం. మధ్యలో ఉన్నట్లుంది. ఆ ఉన్నప్పుడు కూడాను వెలుగు ఉండడం వల్ల ఉందే కానీ చీకట్లో ఇదేమిటంటే ఎవడు చెప్పలేకపోవడానికి కారణం అది. ఎందుకని తెలుసుకునేది లేదు కనుక. భాష్యం ఉండినా భాషకం ఉండాలి. భాష్య భాషక సంబంధం. కాబట్టి తెలియబడేది ఏదో దాన్ని తెలుసుకునేది ఉంది. ఆ తెలుసుకునేది ఏదో తత్వమేవా, అది నీవే. తద్బ్రహ్మ అహం ఇది. ఆ బ్రహ్మమే నేను కనుక అయమాత్మ బ్రహ్మ తత్వమసి. తత్, ఆ బ్రహ్మస్వరూపం. త్వం, నీవు అసి అయ్యున్నావు. అహం బ్రహ్మాస్మి, ఆ బ్రహ్మస్వరూపం. అహం, నేను అసి అయ్యున్నాను కనుక నువ్వే నేను, నేనే నువ్వు. త్వమేవాహం త్వమేవాహం. ఎందుకో తెలుసా? నువ్వు చైతన్యమే, నేను చైతన్యమే. నువ్వు గనక దేహం అనుకుంటే నువ్వు వేరు, నేను వేరు. నువ్వు గనక మనసు అనుకుంటే నీ భావాలు వేరు, నా భావాలు వేరు. కానీ దేహాన్ని, దేహంలో ఉండేటువంటి మనసును, మనసులో ఉండేటువంటి భావాల్ని ప్రకాశింపజేసేది ఏదో దేహము, మనసు, ఆ భావాలు లేనప్పుడు కూడా తనకు తానుగా ఏదైతే ప్రకాశిస్తూ ఉందో ఇదే చైతన్యమైనప్పుడు తత్ చైతన్యం అహమేవా తత్ త్వమేవా త్వమేవాహం. అదే నీవు, అదే నేను. కనుక నీకు నాకు ఏం పెద్ద తేడా లేదు. సర్వత్ర సమదర్శన పండితా. అది పండితుడు సర్వత్ర సమదర్శనం చేయడానికి కారణం ఇదే. సమదర్శనం చేయడం అంటే అన్నిట్లో పరమేశ్వరుని వెతికి వెతికి చూస్తాడని కాదు, ఉన్నది పరమేశ్వరుడు ఒక్కడనేటువంటి జ్ఞానంతో జీవిస్తూ ఉంటాడు కనుక ఎవరు కనిపించినా పరమేశ్వరుడిగా కనపడతాడు. కారణం ఏంటో తెలుసా? దృష్టిలో ఉంది, ఈ సృష్టిలో కాదు. దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్యేతు బ్రహ్మమయం జగత్. ఈ దృష్టి ఎప్పుడైతే మనకు జ్ఞానాకారంగా ఉందో సృష్టి అంతా కూడాను బ్రహ్మాకారంగా తెలుస్తోంది. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీశాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోయం క్షోభరహితః బ్రాహ్మణాః సంతు నిర్భయాః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.